ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు మనం బైబిల్ లేఖనంలోకి వెళ్ళే కొన్ని మాటలు తెలుసుకుందాం. అది ఏంటంటే, జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, సకలము మనకు సమకూర్చి పెట్టేవాడు ఆయనే. మనం ఆయన మీద ఆధారపడి, అయ్యా నీ చిత్తం ఏంటో నాకు తెలుపయ్యా అని మనం ఎప్పుడైనా అడగగలిగితే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడతాడు. అలాంటి జ్ఞానం కావాలని మనమందరం కూడా ఈరోజు కొన్ని మాటలు బైబిల్లో ఉన్న మాటలు తెలుసుకుందాం. అందరూ బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. అందరూ కూడా బైబిల్ తీయండి, దేవుని మెండైన దేవుని పొందుకోండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి యువసిన ఆయన నోట నుండి వచ్చును అంటున్నాడు. ఎవరు? సొలొమోను అంటే దేవుని ఆలయం కట్టించిన వాడు, జ్ఞానవంతుడని మనకు తెలుసు. ఆయన ఒకప్పుడు ఆయనని అభిషేకించినప్పుడు దేవుని ఎదుట మోకరించి, అయ్యా నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని ఏలమని నాకు రాజ్యాన్ని అప్పచెప్పావు, ఇంతమంది ప్రజల్ని నేను ఏలటానికి నాకు తగిన జ్ఞానం అనుగ్రహించయ్యా అని అడిగాడు. ఆయన అడిగిన వెంటనే జ్ఞానం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. ఆయనకు కలిగిన మొత్తము కూడా దేవుని మౌనానే కలిగినది. మనం కూడా అలా అడగాలి, అయ్యా జ్ఞానం కూడా ఉంది, నాకు జ్ఞానం దయచేయ్యా, నేను ఎవరితో ఎలా మాట్లాడాలో నన్ను సిద్ధం చేయను ఆయన ముందలే అని మనం అక్కడ సిద్ధపడేలా. మనం ఏది అడగకుండా వెళితే ఏది కూడా జరగదు, అడగందే అమ్మైనా పెట్టదు. అందుకే జ్ఞాన సంపదలు ఆయన ఎందుకు గుప్తములు అయి ఉన్నాయంట. అవి మనం తెలుసుకోవాలి. ఆయన ద్వారానే జ్ఞానం కలుగును మనకి, ఇంకెవరు కూడా రాలేదు. తెలివి కూడా అంట మనకు అది తెలివి ఎక్కువ. నాకంతా తెలుసు, నేను బైబిల్ చూడకుండా చదివేస్తాను, నేను పాడితేనా నా వాయిస్ ఎంతో మధురంగా వింటారు, నేనా అనే దాన్ని మనం ఊరేగుతూ ఉంటాం. అది ఎంతవరకు దేవుని ఎదుట మనం ఎలా ఉండాలో, దేవునితో మనం ఎలా ఉండాలో, ఆయన ఇచ్చే జ్ఞానం కావాలా, మనం తెలుసుకున్న జ్ఞానం కావాలని మనం దేవుని ఎదుట అడిగితే అంటాడు, జ్ఞానవంతులు అనుకునే వాళ్ళకు వాడు జ్ఞానవంతులు అనేవాళ్ళంట ఎర్రి వాళ్ళ కింద లెక్కేస్తాడంట దేవుడు ఎప్పుడూ కూడా తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, తగ్గింపు ఆలోచన ఉన్న వారినే దీవించాడని బైబిల్ లేఖనాల్లో తెలియపరుస్తుంది. అలాంటి వారిగా ఉండాలి. మనకంతా తెలుసులే, నేను ఇది చదివిందేలే, ఇది ఎన్నాదేలే, ఇది లేదే ఉందలే అనే ఆలోచనలో కాక రోజుకి కొత్తగా మనము ఒక సేవకుడు చెప్పేది మనము తప్పకుండా వినాలి, విని విశ్వాసం పొందాలి. ఎన్నది ఎన్నట్టు ఈ శివుని వదిలేసి ఈ శివుని వదిలేయకూడదు. మనం విశ్వాసంతో అడుగులు వేయాలి. ఆ విశ్వాసమే మనల్ని కాపాడుతుంది. అదే నీ జ్ఞానానికి, నీ తెలివికి మూలమై ఉన్నది. అలాగే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా అంటున్నాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎందే గౌతములై ఉన్నాయంట. బుద్ధి కూడా అంట. మనకు ఎంత బుద్ధో మనకే తెలియదు, ఒకరిని ఎలా మాట్లాడుతామో మనకే తెలియదు. ఒకరిని కళ్ళతో చూసి నొసడితో ఎక్కిరిస్తాం. ఈడు ఎందుకు పనిచేస్తాడు నా ముందర, నేను వాక్యం చెప్తేనా ఇలా చెప్పాలా, అసలు ఇది వాక్యం పద్ధతి అనేవారు కూడా ఉన్నారు. అలా కాకుండా మనం ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకొని ఇలా ఆ వాక్యాన్ని తగినట్టు బిడ్డలు, ఆసక్తిగా ఉన్న బిడ్డల గురించి మనం చెప్పాలి. వాళ్ళ ఆసక్తిని బట్టి మనం వాక్యం వాళ్ళకి నేర్పాలి. అంతేగాని వాళ్ళని సేదరించుకుంటాం, అసహించుకుంటాం, చులకనగా మాట్లాడుతాం. ఈ మన నోట ఉండకూడదు. దేవుడు మనం ఎప్పుడైతే మన మాటలు మంచి మాటలు మాట్లాడడం మనల్ని మంచిగా దీవిస్తాడు. ఎవరినైనా అసూరియగా చులకనగా చేస్తే దేవుడు అంతకంతకి వాళ్ళని నిన్నైనా నన్నైనా కూడా అలాగే చూస్తాడు. ఎవరిని చులకనగా చూడవసరం, ఎవరిని అసభ్యంగా మాట్లాడవసరం, ఎవరికి తగిన జ్ఞానం వారికి ఉండదు.
దేవుని మందిరంలోకి వచ్చేవారంటే అందరూ పాటలు పాడేవారు ఉండరు, అందరూ వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు, అందరూ పరిచర్య చేసేవాళ్ళు ఉండరు, అందరూ సాపలేసేవాళ్ళు ఉండరు. ఎవరికి తగిన పని వాళ్ళు అనుపదించి వాళ్ళని అంతకంతకు రెట్టింపు జీవితం అనుగ్రహించాలని ఆ పనిలో నిమగ్నమైతే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడతాడు. నువ్వు సాపలేసే పనులు చేసావు, నమ్మకంగా చేయి, ఇంకో పని అప్ప చెప్తాడు. అదే వాక్యం చెప్తే పని అప్ప చెప్పేవాడు, ఇంకా నమ్మకంగా చేయి, దేవుడు ఇంకా దీవిస్తాడు. అలాగే ప్రతి పని కూడా మనం నమ్మకంగా చేయాలి, మనం బుద్ధిమంతులుగా చేయాలి, యథార్థవంతులుగా చేయాలి. మనం అదే చేయగలిగితే దేవుడు మన యథార్థతను ఒక రోజున కాటాలో పెట్టి దోస్తాడు. ఆ తూచినప్పుడు మనం ఎలా కనబడుతున్నాం అప్పుడు అన్నీ కూడా ఆయన ఎదుట మనము తప్పకుండా కనబడతాం. బుద్ధిమంతులు అంట ఇక్కడ. బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు గుప్తంలో అయి ఉన్నాయంట ఆయన దగ్గర ఉన్నాయి. మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకని? మన అవధేయతను బట్టి, మన బుద్ధి సరైన బుద్ధి కాపోబట్టి, ఆయనలో మనం ఆశ ఎక్కువ కలిగాలి. ఎవరన్నా ఏదన్నా ఇస్తారేమో, ఏదన్నా పొందుకుందామేమో, ఎవరినన్నా మోసం చేద్దామేమో, మోసపూరిత మాటలు మాట్లాడి వాళ్ళ మీద డబ్బులు పొందుదామనే ఆలోచన ఉంటే అవి మన కుటుంబానికే దీవెనకరంగా ఉండదు. మనం ఎప్పుడూ కూడా మన బుద్ధిని కాపాడుకుందాం, జ్ఞానంతో ఉందాం. మనం ఇంకా ఆయన ఎంతే గుప్తంలో ఉన్నాయంట సర్వసంపదలు అని మనం తెలుసుకోవాలి. దేవుని ఎదుట మనం ఎలా ఉన్నారంటే, దేవా నీ చిత్తం నాలో బయలుపరచయ్యా, అయ్యా ఇప్పుడు వరకు నీ జ్ఞానం నాకు లేదయ్యా, నేను అవిధేయతగా మాట్లాడేనేమో, ఎవరితోనన్నా అహంకారంగా ఏమైనా మాట్లాడేనేమో, అది నాలోంచి తీసివేయాలి. నువ్వు ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తే నా దేవుడు నీకు జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన అన్నీ కలగజేసి సర్వసంపదలు ఆయన యందు గుప్తములు అని చెప్తున్నాడు. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవకుండా ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేయవాడంట. ఆయన ఎవరిని కూడా గద్దించడు, తోసివేసేవాడు కాదు. ఇంకా దగ్గర తీసుకొని నన్ను కూడా నువ్వు ఎన్ని పాపాలు చేసినా, నేనెన్ని పాపాలు చేసినా, నీ పాపాల నిమిత్తం నా పాపాల నిమిత్తం శిలువలో మరణయాగం పొంది నీ బుద్ధిగా బతుకు, జ్ఞానంగా బతుకు అని మనల్ని ప్రోత్సహిస్తున్నాడే తప్ప మనల్ని సేదరించుకోవట్లా. మనమైతే నాకు అంత కలిగితే మన పక్కన ఎవడన్నా తక్కువగా కూర్చుంటాన్ని ఏలనగా చూస్తాము, అసహ్యంగా చూస్తాము, అని దగ్గరికి రాలేము. వాడిని మనకన్నాక తక్కువ తెలివితేటలుంటే అసలు వాడిని మనం లెక్కే చేయం. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తంలో ఉండాలంటే మనం ఆయన ఏమంటున్నాడు, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన ఎందే గుర్తంలో అంటున్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానం పొందిన నన్ను అడగని అంటున్నాడు. సొలొమోను అడిగాడు దావీదు, అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నాను, నీ చిత్తం అయితే నేను వెళ్తానని దావీదు ఎన్నోసార్లు ప్రాధాన్యపడి అడిగాడు. అడిగిన సాటల్లా జయం పొందాడు. అలాగే మనం కూడా ఆయన ఎదట మనం ఏ పని మీద బయలుదేరినా ముందర ఆయన ఎదట ఒప్పుకొని వెళ్ళాలి. ఆయనతో మనం అంటుకట్టబడాలి. అదే మనకు జ్ఞానం, అదే మనకు బుద్ధి, అదే మనకు వివేచన అయి ఉన్నది. ఇవన్నీ మనం కాపాడుకొని జీవితం అనుగ్రహించాలంటే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడని మనకు తెలుసుకోవాలి. ఆయన యందే తెలివి, సర్వసంపదలు, బుద్ధి, జ్ఞానములు గుప్తంలో ఉన్నాయంట. అవి పొందుకునే కృప మనం దయచేయాలని మనమందరం కూడా ఏక మనసు, ఏకాత్మతో ఉండి మనం దేవా నీ చిత్తానికి నేను లోపడతానయ్యా, నీ యందు నేను భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా, ఈ రాత్రికాల సమయంలో నన్ను దాసయ్యా, నాకు జ్ఞానం కొదవున్నదేమో, ఇంకా ఎవరితోనన్నా నేను అసభ్యంగా మాట్లాడానేమో, ఎవరితోనన్నా హీనంగా చూశానేమో, నాకు బుద్ధి లేని తనం ఉన్నదేమోనని నీ తప్పులు నువ్వు ఒప్పుకో, నా తప్పులు నేను ఒప్పుకొని దేవుని ఎదుట మోకరించి అడగగలిగితే దేవుడు నీ పట్ల నా పట్ల కార్యం చేసి ఒక అద్భుతమైన కార్యం చేయడానికి ఇష్టపడతాడు. అలాంటి జీవితం అనుగ్రహించాలని దేవుని పేరిట మీ అందరినీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.